అందరికీ వందనాలండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. రుచి అనేటువంటి మాట చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే రుచి అనుభవిస్తేనే మనకు తెలుస్తుందండి. ఒకరు నీతో చేదు ఇలా ఉంటుందని చెప్పినప్పుడు, చేదు అని నీకు చెప్పినప్పుడు, ఆ చేదు నీకు తెలియాలంటే నువ్వు ఆల్రెడీ చేదు అనేది అనుభవించి ఉండాలి. తీపి అని చెప్పారంటే వాళ్ళు చెప్పినటువంటి ఆ తీపి నీకు అర్థం అవ్వాలంటే ఆల్రెడీ తీపి ఎలా ఉంటుందో నీకు తెలియాలి. అంటే అది అనుభవిస్తేనే మనకు తెలిసేది. ప్రియదనములారా, దేవుని గురించి కూడా ఎవరో చెప్తే అర్థం కాదు, దాన్ని అనుభవిస్తేనే మనకు తెలుస్తుందండి. చెప్పినప్పుడు తీపంటే ఎలా ఉంటుందా అని వింటాం. అది మనం ఎప్పుడైతే టేస్ట్ చేస్తామో అప్పుడు రియల్ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. చెప్తే మనం తింటాం, కానీ అది మనం స్వీకరించిన తర్వాత అది ఎంత మధురంగా ఉందో మనకు అర్థమవుతుంది. అలాగే దేవుని కోసం ఒకరు చెప్తే అనుకుంటాం, కానీ ఆయనని రుచి చూస్తే నువ్వు రియల్గా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతావు ఆయన్ని. అంటే అది నీకు ఆయన గురించి నీకు అర్థమవుతుంది. అంటున్నాడు భక్తుడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. అంటే భక్తుడు ఏం చేశాడు? ఆల్రెడీ ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడండి. మనల్ని కోసం తెలుసుకోమంటున్నాడు, మనల్ని కూడా తెలుసుకోమంటున్నాడు ఆయన. అంటే ఆ గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త, ప్రేమామయుడు, ఆయన మనకు అర్థం అవ్వాలంటే రుచి చూడకపోతే ఎలా తెలుస్తుందండి? ప్రియమైన బిడ్డలారా, మరి రుచి చూచారా? యెహోవా ఉత్తముడని రుచి చూసి మరి తెలుసుకున్నారా? ఎందుకంటే దేవునిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు ఆయన క్రొత్తగానే మనకు కనిపిస్తాడు. నాకు తెలుసు కదా, ఆల్రెడీ ఇప్పుడు తీపి ఉందనుకోండి, నాకు తెలుసు కదా అని అనుకుంటాం మనం. కానీ తీపిలో చాలా రకాలు ఉంటాయి. తీపి అనేటువంటి మాట ఒక్కటే, కానీ చెరుకు తీపి ఒకలా ఉంటుంది, తేనె తీపి ఒకలా ఉంటుంది, రకరకాలైనటువంటి తీపి పదార్థాలు అంతా ఒకటే, కానీ తీపిలో మళ్ళీ అనేక రకాలు ఉంటాయి. అలాగే దేవునిలో కూడా ఏ రోజుకి ఆ రోజు ఆయన కొత్తగా కనిపిస్తాడండి. ఆయనతో నువ్వు సహవాసం చేయి, ఆయనతో మీరు సమయాన్ని గడపండి. ఆయనలో ఉన్నటువంటి క్రొత్తదనం మనకు తెలుస్తూనే ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, యెహోవా ఉత్తముడని రుచి చూచి మనం ఇంకా తెలుసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా, మీకు వందనములు. ఈ రోజు బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా మీ బిడ్డల పనులకు తోడుగా ఉండి వారి అవసరాలన్నిటినీ కూడా తీర్చి వారి ప్రయాణముల్లోనూ, వారి పనుల్లోనూ, వారి ఉద్యోగముల్లోనూ, వారి వ్యాపారముల్లోనూ, వారి చదువుల్లోనూ మీ సహాయము దయచేయండి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మంచి ఆరోగ్యాలు దయచేసి ఈ రోజంతా నీ బిడ్డలందరూ సంతోషంగా ఉండేలాగా నీ బిడ్డలు చేపట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.